హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మెహదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది. అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో ఒక 8 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి 500 రూపీస్ డినామినేషన్, టోటల్ 950 నోట్స్, 4,75,000 రూపీస్, మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, ఒక సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్గా నేటివ్ ఆఫ్ గుండిమల్ విలేజ్, కోస్గి మండల్. ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. చాంద్రాగుంట పోలీస్ స్టేషన్లో, గోపాలపురం పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళ ఎంఓ ఏంటంటే ఒరిజినల్ 500 నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని అసలైన నోట్లుగా చెలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ అతను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో తన ఫోన్ నెంబరు, ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది. అతను ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహా అనే ఇద్దరు వ్యక్తులు దాన్ని చూసి కస్తూరి రమేష్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ముందుగా వాళ్ళకు 1:4 అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే 4 నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వహీద్ అండ్ తాహిర్ వాళ్ళ దగ్గర నోటు తీసుకొని 1:3 రేషియో చొప్పున సోయిల్ అండ్ ఫహద్ అనే ఇద్దరు వ్యక్తులకు కూడా చేసి జరిగింది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు సోయిల్ అండ్ ఫాయిద్ అని వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఓమర్ కు 1:2 అట్లా ఆ విధంగా వాళ్ళంతా 4, 3, 2, 1 అట్లా దాన్ని నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత యుద్ధాలు మొత్తం టీం అందరిపై కూడా పట్టుకోవడం జరిగింది. అది దర్యాప్తు నడుస్తుంది. ఈరోజు ఇదంతా అయిపోయిన తర్వాత కోర్టులో రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ టాస్క్ లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ టీమ్, సౌత్ వెస్ట్ జోన్ కమిషనర్ టీమ్ ప్లస్ మెహదీపట్నం ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, మెహదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతిరెడ్డి, ఇతర సిబ్బంది అందరికి కూడా డీసీపీ గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇన్స్టాలో వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడం. उसमें कोई भी माइनर नहीं है ना सर। वीडियो भेजे तो काफी है ना। हाँ नहीं तो सूरज दिखना ना, खाली आप किसने भी दिखना सर। ఫ్యాన్ ఆన్ చేసింది మొత్తం కొట్టుకుంటుంది. మాకు చెప్తారు प्लास्टिक के थैले भी पैकेट में रख दे रहे हैं।